హలో మై డియర్ అమిగోస్, అందరూ బాగున్నారు కదా? అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. మీరందరూ కూడా చాలా అంటే చాలా బాగుండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఇక అసలు లేట్ చేయకుండా నేను మీకు ప్రామిస్ చేసినట్లే, ఓకేనా? గన్ షాట్ క్వశ్చన్స్ ఇన్ వన్ షాట్, స్టార్టింగ్ విత్ ద హై వెయిటేజ్ చాప్టర్స్ అన్నమాట. ఇంపార్టెంట్ చాప్టర్స్ నుంచి స్టార్ట్ చేయబోతున్నాం. వీఆర్ స్టార్టింగ్ విత్ ద చాప్టర్ ఆఫ్ ట్రిగోనోమెట్రీ. చాలా అంటే చాలా హై వెయిటేజ్ ఉన్న చాప్టర్. అండ్ స్టూడెంట్స్ అంటే మన అమిగోస్ చాలా మంది దీంట్లో కన్ఫ్యూజ్ అవుతా ఉంటారు, కాబట్టి వీఆర్ గోయింగ్ టు స్టార్ట్ ఫ్రమ్ ది టాపిక్ ఆఫ్ ట్రిగోనోమెట్రీ. సో ఇంకా వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే లెట్ us స్టార్ట్ ది సెషన్. హలో అమిగోస్, ఇట్స్ మీ, నేను మీ మాస్టర్ టీచర్ దేవిలాల్ లావూరి. సో వన్స్ అగైన్ ఐ వెల్కమ్ యూ ఆల్ టు వేదాంతు తెలుగు 8, 9, 10 యూట్యూబ్ ఛానల్. సో ఇంకా మొదలు పెట్టేద్దాం. ట్రిగోనోమెట్రీ అంటే ఏంటో తెలుసుకుందాం. సో ఒకసారి ఇప్పుడు మీరు చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఓ ఇదేంటి సార్ కొత్తగా ఉంది అనుకుంటున్నారా? నేను మీకు చెప్పాను, చాలా దాచుంచాను లోపల మీకోసం. చాలా అంటే చాలా డిఫరెంట్ సెషన్స్, మేము డిఫరెంట్ థింగ్స్ కొత్త కొత్తవి మీకోసం అందరి కోసం మేము ప్లాన్ చేస్తున్నామని కూడా చెప్పాను కదా లాస్ట్ క్లాస్ లోనే. అందుకనే ఈ సపరేట్ థింక్, దిస్ ఈజ్ ఫర్ యూ ఓన్లీ. ఇది మీ అందరి కోసం కాబట్టి ఒకసారి జాగ్రత్తగా చూసేయండి అన్న. ఏముందో ఇక్కడ కంప్లీట్ గా మీకు క్లాస్ 10th అండ్ క్లాస్ 9th పీడిఎఫ్స్, పీవైక్యూస్, వీడియోస్, ప్లేలిస్ట్. ఇన్ని రోజులు అడుగుతూనే ఉన్నారు కదా సార్ వన్ షాట్ వీడియోస్ దొరకట్లేవు కొన్ని అని. అందుకనే అన్ని కలిపి ఒకటే దగ్గర ఉంటాయి. ఇంక్లూడింగ్ మైండ్ మ్యాప్స్, కంప్లీట్లీ ఫ్రీ. ఓకేనా? కంప్లీట్లీ ఫ్రీ రిసోర్స్ ఈ వీడియో లింక్ లో. ఓకేనా? ఈ వీడియోకి డిస్క్రిప్షన్ లో చిన్న లింక్ ఉంటుంది, దాని మీద క్లిక్ చేసేయండి. అసలు మీకు కంప్లీట్ యాక్సెస్ వచ్చేస్తుంది ఫ్రీగా. సార్ ఎలాంటి ఏ విధమైన యాక్సెస్ వస్తుంది అంటారా? అది కూడా చూద్దాం. మరి ఒకసారి చూడండి, ఇక్కడ ఇలాంటి లింక్ ఉంటుంది మీకు డిస్క్రిప్షన్ లో ఒకటి. ఈ లింక్ మీద మనం ఇలా క్లిక్ చేసాం అనుకోండి, ఇలా మనకు ఒక పేజ్ లో రీడైరెక్ట్ అయిపోతుంది. రీడైరెక్ట్ అయిపోయాక ఏమొస్తుంది సార్ అంటే, వావ్ మ్యాజిక్. సో హియర్ ఈస్ ద ఖజానా. ఓకే, ఖజానా ఆఫ్ వేదాంతు తెలుగు 8, 9, 10. మేమంతా కష్టపడి మీకోసం క్రియేట్ చేసిన ఖజానా ఇది. సో ఒక్కసారి చాలా జాగ్రత్తగా చూడండి. ఫస్ట్ 9th and 10th ఫిజిక్స్ క్లాస్ అన్ని లింకులు వస్తాయి ఇక్కడే. కెమిస్ట్రీ అన్ని క్లాసులకి లింకులు ఇక్కడే వస్తాయి. మన అజయ్ సార్ చెప్పినవి. ఫిజిక్స్ అయితే రమాదేవి మేడం చెప్పినవి. మ్యాథ్స్ అయితే నేను అండ్ ఇంతకు ముందు మన హరిప్రియ మేడం ఉన్నారు కాబట్టి మేమిద్దరం కలిసి చెప్పిన అన్ని చాప్టర్స్, వన్ షాట్ సెషన్స్ కానీ, ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కానీ, ఎవ్రీథింగ్ ఆర్ అవైలబుల్ హియర్ ఇట్ సెల్ఫ్. అన్ని మనకి ఇక్కడే అవైలబుల్ గా ఉండడం జరుగుతుంది. నెక్స్ట్ సోషల్ మీకు సుమియా మ్యామ్ చెప్పిన సోషల్ లెసన్స్ అన్ని ఒక్కొక్క చాప్టర్ వైజ్ లింక్స్ అన్ని ఇక్కడ యాడ్ చేయడం జరిగింది. మీకు ఏ చాప్టర్ కావాలో క్లిక్ చేసి డైరెక్ట్ గా చూసుకోవచ్చు. ఇక మీదట మీరు ఛానల్లో సెర్చ్ చేయాల్సిన అవసరం ఉండదు మీకు ఎక్కువగా. నెక్స్ట్ వచ్చేసి బయాలజీ, సునైనా మ్యామ్ మీ ఫేవరెట్, మీ బయోబడి సునైనా మ్యామ్ చెప్పిన లెసన్స్ అన్ని మనకి ఇక్కడ దొరుకుతాయి. సో దాని మీద క్లిక్ చేసి మీరు వాచ్ చేసేవచ్చు. సార్ లెసన్స్ ఏనా అంటే కాదు, ఇంకా ఉంది, దాచుంచాం లోపల. చూడండి ఇప్పుడు లెసన్స్ కాకుండా పీడిఎఫ్ వన్ షాట్ కదా అన్ని. చూడండి ఇప్పుడు మ్యాథ్స్ కి రియల్ నెంబర్స్ యాడ్ అయింది, సెట్స్ యాడ్ అయింది, మిగతా అన్ని యాడ్ చేస్తున్నాను నేను మీకు. అన్ని దీంట్లోనే యాడ్ అయిపోతూ ఉంటాయి. చూడండి ఇప్పుడు ఇక్కడ మ్యాథ్స్ ఉంటాయి, కెమిస్ట్రీ, బయాలజీ, ఇంకా కిందికి వెళ్తే సోషల్. ఇలా అన్ని సబ్జెక్ట్స్ మీకు తెలుగు లాంగ్వేజ్ మేము చెప్పిన ప్రతి ఒక్క సబ్జెక్ట్, ఓకేనా, ప్రతి ఒక్క దానికి మీకు ఎవ్రీథింగ్ ఇక్కడ అవైలబుల్ గా ఉంటుంది. సార్ ఇంతేనా క్లాసులు పీడిఎఫ్ ఇలా అంటే ఇంకా కాదు, ఇంకా అవ్వలేదు, ఇంకా ఉంది. చూడండి ఏమున్నాయి సార్ అంటే పీవైక్యూస్, ప్రీవియస్ ఇయర్ పేపర్స్, ప్రీవియస్ ఇయర్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కానీ, ప్రీవియస్ ఇయర్ ఫుల్ పేపర్స్ కానీ ప్రాక్టీస్ చేయాలి. 10th క్లాస్ స్టూడెంట్స్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, మీరంతా ప్రాక్టీస్ చేయాలి అనుకుంటున్నారు కాబట్టి మీ అందరి కోసం ఇది మేము మన టీం వేదాంతు తెలుగు 8, 9 టీం కష్టపడి క్రియేట్ చేశాము. సో మర్చిపోకుండా డిస్క్రిప్షన్ లో లింక్ ఉంటుంది, క్రియేట్ చేసే. ఓకే, దాని మీద జస్ట్ క్లిక్ చేస్తే ఈ పేజ్ కి మీకు రీడైరెక్ట్ అవుతుంది. ఇక్కడ నుంచి మీరంతా ఫ్రీగా యాక్సెస్ చేయొచ్చు. సో మర్చిపోకండి, క్లిక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. ఓకే, సో ఇంకా ఏముంది సార్ అంటే, సో ఇంత అయిపోయింది. ఇప్పుడు క్లిక్ చేయడం అంతా అయిపోయిందంటే దాని తర్వాత ఏముంది సార్ అంటే ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఉంటుంది, మర్చిపోకండి. మన టెలిగ్రామ్ గ్రూప్
టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి. ఎవ్రీ డే మీకు అప్డేట్స్ వస్తుంటాయి. వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ వేదాంతు తెలుగు 8 to 10 ఛానల్లో అనేది మీకు అప్డేట్ వస్తుంది. ఓకే, అలాగే మన సెషన్ ని లైక్ చేసేసి ఛానల్ ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని మాత్రం క్లిక్ చేయడం మర్చిపోవద్దు. ఎందుకంటే మేము ఎప్పుడైనా సరే ఏ వీడియో పోస్ట్ చేసినా, ఏ లైవ్ వచ్చినా కూడా మీకు తొందరగా నోటిఫికేషన్ వస్తుంది. మీరు మా సెషన్స్ ని లైవ్ జాయిన్ అవ్వచ్చు. ఓకే కదా? సో ఇంకా వితౌట్ ఎనీ వేస్టింగ్ అవర్ టైం లెట్ us స్టార్ట్ ద ట్రిగోనోమెట్రీ గన్ షాట్ క్వశ్చన్స్. ఇవి పక్కా ఈ క్వశ్చన్స్ రావడం ఖాయం. లేదు అంటే ఈ క్వశ్చన్స్ మీద మనకు గన్ షాట్ క్వశ్చన్స్, ఇలాంటి క్వశ్చన్స్ వస్తాయి. దీనికి తగ్గట్టు కాన్సెప్ట్స్ కూడా వస్తాయి. ఫస్ట్ క్వశ్చన్ ఏంటి సార్ అంటే వెరీ వెరీ ఈజీ క్వశ్చన్. ఏమడిగారు నాన్న? ఎక్స్ప్రెస్ సైన్ టీ ఇన్ టర్మ్స్ ఆఫ్ కాస్ట్ టీ. సో కాస్ట్ టీ టర్మ్స్ లో రాయాలి కాబట్టి మనకు ఒక ఐడెంటిటీ తెలుసు కదా. వాట్ ఈస్ ద ఐడెంటిటీ సార్ అంటే సైన్ స్క్వేర్ టీ ప్లస్ కాస్ స్క్వేర్ టీ ఈజ్ ఈక్వల్ టు 1. టీటా అయినా టీ అయినా ఏదైనా ఒకటే. ఓకేనా? సో ఇది మనకు తెలిసిన ఐడెంటిటీ. సో ఈ ఐడెంటిటీ మనకు తెలుసు కాబట్టి ఇందులో నుంచి ఏం రాయాలి మనం? అసలుకి సైన్ టీని కాస్ట్ టీ టర్మ్స్ లో రాయాలి. కాబట్టి మనం దీన్ని ఏమని రాసుకుంటాం ఈజీగా? సైన్ స్క్వేర్ టీ ఈజ్ ఈక్వల్ టు 1 మైనస్ కాస్ స్క్వేర్ టీ. మనకు సైన్ స్క్వేర్ వాల్యూ ఉంది. సైన్ స్క్వేర్ వాల్యూ కావాలా మనకు? వద్దు, సైన్ టీ మాత్రమే కావాలి. సో ఇప్పుడు ఏం చేస్తాం మనం ఇక్కడ? సైన్ టీ ఈజ్ ఈక్వల్ టు అండర్ రూట్ ఆఫ్ 1 మైనస్ కాస్ స్క్వేర్ టీ. అడిగింది అదే కదా, ఇన్ టర్మ్స్ ఆఫ్ కాస్ట్ టీ. ఇన్ టర్మ్స్ ఆఫ్ కాస్ట్ టీ రాసేసాం. ఆన్సర్ క్లియర్. 1 మార్క్ గ్యారంటీడ్. 1 మార్క్ వచ్చేసినట్టే, ఇంకా టెన్షన్ ఏమీ లేదు. ఇదే ఉత్సాహంతో మనం ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. tan t ఈజ్ ఈక్వల్ టు cot t. దెన్ t వాల్యూ ఎంత? మనందరికి ట్రిగోనోమెట్రిక్ రేషియో వాల్యూస్ తెలుసు కదా. మీకు వాల్యూస్ తెలుసుంటే ఇంకా అవసరమే లేదు, భయపడాల్సిన పనే లేదు. సింపుల్ క్వశ్చన్. tan t ఈజ్ ఈక్వల్ టు cot t ఇచ్చారు సార్. సో రెండు ఈక్వల్ అయ్యే వాల్యూ ఏంటి అంటే t ఈజ్ ఈక్వల్ టు 45 ఉన్నప్పుడు. అందరికి తెలుసు, ఇది ఓపెన్ సీక్రెట్. tan t అంటే tan 45 is equal to cot 45. tan 45 value 1, cot 45 value 1. So therefore value of t ఏమవుతుంది సార్ అంటే 45 degrees. ఓకేనా? వాల్యూ ఆఫ్ t 45. 4 ఆప్షన్స్ ఉంటాయి. ఆప్షన్స్ లో నుంచి 45 degrees చూస్ చేసుకోకండి. ఓకేనా? చూస్ చేసుకోవాలి, చేసుకోకుండా ఉండొద్దు. చూస్ చేసుకోండి. నైస్ గా మనకు ఇంకో 1 మార్క్ కూడా యాడ్ అయిపోతుంది. సో ఇంకా ఇదంతా ఓకే సార్. నెక్స్ట్ ఏముంటాయి అంటే చూడండి. ఫైండ్ ఎవాల్యుయేట్ cosec 78 డివైడెడ్ బై secant 12. నేను మీకు చాలా సార్లు చెప్పాను, ఎప్పుడైనా సరే 2 యాంగిల్స్ ఇచ్చారు, 2 యాంగిల్స్ సమ్ వచ్చేసి 90 degrees వస్తే కనుక we can use the complementary angle formula. సో 2 యాంగిల్స్ ఏవేవి బేటా అంటే ఫర్ ఎగ్జాంపుల్ a ప్లస్ b ఈజ్ ఈక్వల్ టు 90 degrees. ఏ యాంగిల్ అయినా సరే 90 degrees వస్తే హింట్ ఏంటి మనకు? యూజ్ కాంప్లిమెంటరీ ఫార్ములాస్. ఓకేనా? కాంప్లిమెంటరీ ఫార్ములాస్ యూజ్ చేయాలి. సో కాంప్లిమెంటరీ ఫార్ములాస్ యూజ్ చేయాలి కాబట్టి ఇక్కడ సో యు సీ హియర్ a ఈజ్ ఈక్వల్ టు 78 తీసుకుందాం మనం. ఓకే, b ఈజ్ ఈక్వల్ టు 12 degrees. సో ఇక్కడ అబ్జర్వ్ చేసుకున్నట్టయితే మనం a ప్లస్ b ఈజ్ ఈక్వల్ టు 90 degrees అవుతుంది. సో a ప్లస్ b ఈజ్ ఈక్వల్ టు 90 degrees అవుతుంది కాబట్టి వీ కెన్ అప్లై విచ్ ఫార్ములా హియర్? కాంప్లిమెంటరీ యాంగిల్ ఫార్ములా అప్లై చేసేయచ్చు మనం. సో ఇప్పుడు మీరు జాగ్రత్తగా దీన్ని అబ్జర్వ్ చేసినట్టయితే కాంప్లిమెంటరీ ఫార్ములా ఎలా వాడతాం సార్ అంటే cosec 78 కదా. సో నేను దీన్ని 90 మైనస్ 12 అని రాసుకుంటున్నాను. ఐ కెన్ రైట్ కదా 78 ఈజ్ ఈక్వల్ టు 90 మైనస్ 12. సో ఇప్పుడు అలానే డివైడెడ్ బై secant 12 నేను అలానే ఉంచుతాను, ఏం చేంజెస్ చేయట్లేదు. సో cosec 90 మైనస్ theta, వాట్ ఈస్ ద ఫార్ములా? cosec 90 మైనస్ theta ఈజ్ ఈక్వల్ టు secant theta. secant theta కాబట్టి ఇదేమవుతుంది సార్ అంటే secant 12 అయిపోతుంది డివైడెడ్ బై secant 12. సో secant 12 డివైడెడ్ బై secant 12, 1 ఈజ్ అవర్ సొల్యూషన్. ఇంకొక మార్క్ ఈజీగా మన పాకెట్ లోకి వచ్చేసింది. సో దిస్ ఈజ్ ఇట్ బెటర్. ఎప్పుడైనా సరే ఎప్పుడైనా a ప్లస్ b ఈజ్ ఈక్వల్ టు 90 degrees వస్తే మీరు కాంప్లిమెంటరీ యాంగిల్ ఫార్ములాస్ వాడేయండి. డోంట్ వరీ, ఈజీగా మనకు సొల్యూషన్ వచ్చేస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటో చూద్దాం మరి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ట్రిగోనోమెట్రిక్ రేషియో ఈజ్ నాట్ డిఫైన్డ్? నాట్ డిఫైన్డ్ cosec 90. ఫస్ట్ ఆప్షన్స్ వెరిఫై చేద్దాం మనం. cosec 90 వాల్యూ ఎంత? 1/sin 90 కాబట్టి ఇది వాల్యూ 1 వస్తుంది.
సీకెంట్ 0, 1/cos 0, cos 0 1 కాబట్టి ఇది 1 వచ్చేస్తుంది. cot 90 అంటే cos 90/sin 90 కదా, cos 90 వాల్యూ మీకు 0 అవుతుంది. సో ఈ వాల్యూ వచ్చేసి మనకు 0 అవుతుంది. సో tan 90 వాల్యూ sin 90/cos 90 కాబట్టి cos 90 వాల్యూ 0 అవుతుంది. కాబట్టి దిస్ ఈజ్ నాట్ డిఫైన్డ్. ఈ వాల్యూ ఏమవుతుంది సార్? నాట్ డిఫైన్డ్. ఈ వాల్యూ డిఫైన్ అవ్వదు. అందుకని మనం ఏం చెప్పుకోవచ్చు? ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ సొల్యూషన్. ఆప్షన్ సి 1 మార్క్ మళ్ళీ మన పాకెట్ లో వచ్చేసింది. సో ఇలానే మనం ఇంకా ఫర్దర్ క్వశ్చన్స్ చూడండి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ట్రూ అన్నారు. సో ఐడెంటిటీస్, ఇవి ఐడెంటిటీస్ చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఫస్ట్ sin square theta plus cos square theta is equal to 1. This is true. First identity. Second identity, secant square theta minus tan square theta is equal to 1. ఇది కూడా ట్రూ నే. థర్డ్ ఐడెంటిటీ, cosecant square theta minus cot square theta equal to 1. This is also true. ఫోర్త్ ఐడెంటిటీ చూడండి. ఇప్పుడు ఫోర్త్ ఏమి ఇచ్చారు సార్ అంటే sin square theta minus cos square theta is equal to 1. That is not an identity. So that is why this is wrong. సో విచ్ ఆర్ ద ఫాలోయింగ్ నాట్ ట్రూ అన్నారు కాబట్టి ఆప్షన్ డి ఈజ్ కరెక్ట్. ఇక్కడ నాట్ ట్రూ కి ఆప్షన్ డి కరెక్ట్. మళ్ళీ ఇంకో 1 మార్క్ వచ్చేసింది మనకు. సేమ్ ఇలానే ఇంత చిన్న చిన్న ఈజీ క్వశ్చన్స్ వస్తాయి. సో ఇలానే మీరు సింపుల్ గా సాల్వ్ చేసుకుంటూ వెళ్ళండి, ఏం కాదు. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. మ్యాచ్ ద ఫాలోయింగ్. మ్యాచ్ చేయాలి. సో ఎలా సార్ అంటే ఫస్ట్ 1 కి ఏమొస్తుందన్నా sin 90 - θ is equal to cos θ. సో 1b. ఇంకేమొస్తుంది మనకు cosec 90 - a is equal to secant a. So 1b, 2c. cot 90 - a is equal to tan a, that is 3a. సో ఆప్షన్స్ చూస్ చేసుకోండి. మనకు 4 ఆప్షన్స్ ఇస్తారు కింద. 4 ఆప్షన్స్ లో 1b, 2c, 3a ఉన్న ఆప్షన్ వచ్చేసి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో దిస్ ఇస్ ద కరెక్ట్ సొల్యూషన్. మనకు మళ్ళీ ఇంకో 1 మార్క్ యాడ్ అవుతుంది. సో ఇలానే ఈజీగా అన్ని మార్క్స్ మనవే. 10/10 కూడా మనదే, తగ్గేదే లేదు. ఎవరు ఏమైనా సరే, ఏది ఏమైనా సరే 10/10 మాత్రం మనదే. సో ఇంకా ఇలానే మనం ముందుకెళ్ళి చూసేస్తే క్వశ్చన్ tan 2a is equal to ఏమి ఇచ్చారన్న మనకు tan 2a is equal to cot a minus 18. tan 2a is equal to cot a minus 18 ఇచ్చారు. వేర్ 2a వచ్చేసి అక్యూట్ యాంగిల్. ఫైండ్ ద వాల్యూ ఆఫ్ a. ఏ వాల్యూ కావాలి మనకు. సో ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం సార్ అంటే ఏం చేద్దాం ఇప్పుడు దీన్ని. tan 2a ఉంది కదా, దీన్ని నేను ఎలా రాసుకోవచ్చు? cot 90 - 2a I can write. ఓకేనా? cot 90 - 2a అని రాసుకోవచ్చు కదా. is equal to cot a minus 18. సో ఇప్పుడు చూడండి రెండు ఈక్వల్ గా ఉన్నాయి. సో cot అండ్ cot మనం క్యాన్సిల్ చేసేద్దాం ఈజీనెస్ కోసం. ఏమొస్తుంది సార్ అంటే ఇప్పుడు 90 - 2a is equal to a minus 18. ఓకేనా? సో 90 - 2a is equal to a minus 18. సో ఇప్పుడు మనం దీన్ని సింప్లిఫై చేసుకుంటే ఏ టర్మ్స్ అన్ని ఒక సైడ్ రాసుకుందాం, కాన్స్టెంట్ అని ఇంకో సైడ్ రాసుకుందాం. రాసుకుంటే ఏమొస్తుంది సార్ అంటే 90 + 18 is equal to 2a + a వచ్చేసి మనకు 3a వస్తుంది. సో 3a is equal to what are we going to get ఇప్పుడు? 3a is equal to ఏమొస్తుంది సార్ అంటే 108. 3a is equal to 108 అయితే a is equal to ఏమవుతుంది బేటా? సో ద వాల్యూ ఆఫ్ a will become 108 divided by 3. సో మీకు అందరికి చిన్న బేసిక్ క్యాలిక్యులేషన్స్ వచ్చు కాబట్టి 3 3s 9, 1 మిగిలిపోతుంది. సో 3 6. సో 36. a is equal to 36 degrees is the correct solution. a is equal to 36 degrees వచ్చేసి సొల్యూషన్. సింపుల్ క్వశ్చన్, 2 మార్క్స్. ఈసారి 1 మార్క్ కాదు, ఇది 2 మార్క్స్ కి. సింపుల్ గా మనకు ఈజీగా 2 మార్క్స్ అనేవి వచ్చేస్తాయి. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటో చూద్దాం. మరి ఇలానే షో దట్ tan 48 into tan 16 into tan 42 into tan 74. బాగా అబ్జర్వ్ చేయండి. a + b = 90 అవుతుంది. ఇక్కడ బాగా అబ్జర్వ్ చేయండి. ఏం దిస్ అవుతుంది సార్ అంటే 48 + 42 is equal to 90 ఫస్ట్ పార్ట్. అండ్ ఇంకా ఏమవుతుంది సార్ అంటే 16 + 74 is equal to 90. ఓకేనా? 16 + 74 is equal to 90. సో దీన్ని నేను ఎలా రాసుకోవచ్చు సార్ అంటే ఈజీగా 48 degrees is equal to 90 - 42. అలానే ఇక్కడ దీన్ని ఎలా రాసుకోవచ్చు మనం 16 is equal to
90 మైనస్ 74. ఓకే, వాల్యూస్ రాసేసాం. tan లో ఉన్నాయి కాబట్టి tan అప్లై చేద్దాం రెండు సైడ్. tan అప్లై చేస్తే ఏమొస్తుంది ఇక్కడ, tan 48 degrees is equal to tan 90 minus 42 degrees, కామా ఇది ఏమవుతుంది, tan 16 degrees is equal to tan 90 minus 74. సో ఇప్పుడు బాగా అబ్జర్వ్ చేయండి, tan 90 మైనస్ టీటా అంటే కాస్ టీటానే కదా. సో tan 48 ఏమవుతుంది సార్ అంటే ఇప్పుడు tan 48 degrees is equal to cot 42 అండ్ ఇంకో వాల్యూ ఏమవుతుంది సార్, tan 16 degrees is equal to cot 74. ఓకే, ఇలా మనకు అన్ని వాల్యూస్ వచ్చేస్తాయి. బట్ మనకు కావాల్సింది పైన ఉన్న సొల్యూషన్ కదా. సో ఇప్పుడు నేను లెఫ్ట్ హ్యాండ్ సైడ్ తీసుకుంటున్నాను. ఇక్కడ జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఐఎమ్ టేకింగ్ మై ఎల్హెచ్ఎస్ ని నేను మనకేమి ఇచ్చారు బెట, tan 48 ఇంటూ tan 16 ఇంటూ tan 42 ఓకే ఇంటూ tan 74. సో దీన్ని నేను కొంచెం రీరైట్ రాసుకుంటాం, కొంచెం అందంగా రాసుకుందాం. అందంగా ఎలా అంటే ఎలా సార్ అంటే tan 48 ఇంటూ tan 42 రీరైట్ చేస్తున్నాను, ఏమీ లేదు, ఇంటూ tan 16 ఇంటూ tan 74. సో రెండింటిని ఇలా నేను రీరైట్ చేసేసాను. మనకు తెలిసిందే కదా ఇప్పుడు tan 48 ఎంత నాన్న, cot 42. సో జస్ట్ వాల్యూస్ ఇప్పుడు సబ్స్టిట్యూట్ చేస్తున్నాను. cot 42 ఇంటూ tan 42 ఇంటూ tan 16 వాల్యూ ఎంత, cot 74 కదా. సో cot 74 ఇంటూ tan 74 వాల్యూస్ ఏమవుతాయి సార్ అంటే tan a ఇంటూ cot a is equal to 1. సో ఈ వాల్యూ మొత్తం 1 అవుతుంది. నెక్స్ట్ 2 టర్మ్స్ కూడా 1 అవుతుంది. 1 into 1 is equal to 1, which is our RHS. ఈజీగా ప్రూఫ్ ఈజ్ డన్, చాలా ఈజీ. ఐ హోప్ మీలో ఎవ్వరికి ఏ కన్ఫ్యూజన్ లేదు అనుకుంటున్నాను ఈ క్వశ్చన్స్ లో. ఇన్ కేస్ మీలో ఎవరికైనా కొంచెం కూడా డౌట్ ఉన్నా మర్చిపోకుండా వెంటనే నాకు కామెంట్స్ లో చెప్పండి. నేను మీ అమిలో కాబట్టి నేను ఖచ్చితంగా రెస్పాండ్ అవుతాను. ఓకేనా, ఐ విల్ రెస్పాండ్ టు యువర్ ఈచ్ అండ్ ఎవ్రీ కామెంట్. నేను రెస్పాండ్ అవుతాను, మీ డౌట్ నేను క్లియర్ చేస్తాను. ఓకేనా, ఇది నా అష్యూరిటీ అనమాట. డౌట్ క్లియరెన్స్ నా అష్యూరిటీ. సో డోంట్ వరీ. నెక్స్ట్ క్వశ్చన్ అంటే చూసేద్దాం. ట్రయాంగిల్ PQR వచ్చేసి యాంగిల్ P ఈజ్ ఈక్వల్ టు 90 degrees. అంత బాగా ట్రయాంగిల్ PQR రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఇచ్చారు కాబట్టి ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ డ్రా చేసుకుందాం ఇక్కడ. సో లెట్ మీ డ్రా ఏ రైట్ యాంగిల్ ట్రయాంగిల్. సో యాంగిల్ P వచ్చేసి 90 degree కాబట్టి ఇది P, ఇది Q, ఇది R అనుకుందాం. PQR is equal to 90 degrees. అయితే PQ is equal to 7 centimeters. ఇది 7 ఇచ్చారు. అండ్ QR is equal to 25 centimeters. QR is given to us 25 centimeters. మనకు కావాల్సింది ఏంటి, ఫస్ట్ PR ఒకటి కావాలి కదా. PR ఒకటి మనం ఐడెంటిఫై చేసేద్దాం. సో PR స్క్వేర్ అంటే PR is equal to ఏమవుతుంది సార్ అంటే పైథాగరస్ థీరం యూజ్ చేసుకుంటే RQ స్క్వేర్ మైనస్ QP స్క్వేర్ ఆర్ PQ స్క్వేర్ అండర్ రూట్ లో వచ్చేస్తుంది. సో అండర్ రూట్ ఆఫ్ RQ స్క్వేర్ ఎంత సార్ 25 కాబట్టి 625 మైనస్ 49 which is 576 రూట్ ఆఫ్ 576 వాల్యూ వచ్చేసి మనకు PR వాల్యూ వీఆర్ గెటింగ్ ఇట్ యాజ్ 24 centimeters. యూనిట్స్ చాలా ముఖ్యం నాన్న, అబ్జర్వ్ చేయండి. సెంటీమీటర్స్ ఉంటే అన్ని సెంటీమీటర్స్ లో రాయండి, మీటర్స్ లో ఉంటే అన్ని మీటర్స్ లో కన్వర్ట్ చేసుకోండి. అయితే మనల్ని ఏమడిగారు ఇప్పుడు, tan Q మైనస్ tan R అడిగారు. సో tan Q ఏమవుతుంది సార్ అంటే tan Q, సో Q యాంగిల్ ఇక్కడ నుంచి ఉంటుంది. సో దిస్ ఈస్ మై tan Q ఏంటి నాన్న, ఆపోజిట్ బై అడ్జసెంట్. సో ఆపోజిట్ ఏమొస్తుంది, PR డివైడెడ్ బై PQ. సో PR డివైడెడ్ బై PQ కాబట్టి 24 డివైడెడ్ బై 7 విల్ బికమ్ tan Q. నెక్స్ట్ tan R ఉంది ఇప్పుడు సార్, ఇక్కడ tan R వాల్యూ ఉంది. tan R ఏమవుతుంది నాన్న, ఆపోజిట్ PQ డివైడెడ్ బై PR. అంతే. సో PQ ఎంత, PQ ఈజ్ 7 centimeters, PR ఈజ్ 24. సో ఇప్పుడు ఏమవుతుంది సార్ వాల్యూస్ అంటే మనకు కావాల్సింది ఏంటి, tan Q మైనస్ tan R కదా. సో మై tan Q మైనస్ tan R విల్ బికమ్
tan q minus tan r will become ఏమవుతుంది సార్ అంటే 24/7 మైనస్ 7/24. ఏమీ లేదు, మీరు క్యాలిక్యులేషన్ చేసుకోవచ్చు. యు ఆర్ గోయింగ్ టు గెట్ ద సొల్యూషన్. ఓకేనా, మీ అందరికీ సొల్యూషన్ వచ్చేస్తుంది, భయపడకండి. ఈజీగా జస్ట్ క్యాలిక్యులేషన్ పార్ట్ మాత్రమే మిగిలిపోయి ఉంది. సో ఓకే కదా, సొల్యూషన్ చేసుకోండి. ఈ సొల్యూషన్ కి ఈ ఫైనల్ ఆన్సర్ ఏమొస్తుందో నాకు కామెంట్స్ లో చెప్పండి. ఓకే, టెల్ మీ ద ఫైనల్ ఆన్సర్ ఇన్ ద కామెంట్ సెక్షన్. ఓకే, నేను ఇక్కడ రాస్తున్నాను మరీ గుర్తుండడానికి. కామెంట్ ద ఫైనల్ సొల్యూషన్. ఫైనల్ సొల్యూషన్ నాకు కామెంట్స్ లో పెట్టండి. ఓకేనా, కామెంట్స్ లో చెప్పండి ఫైనల్ సొల్యూషన్ ఇది వచ్చింది సార్ అని. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటో చూసేద్దాం. ఇలానే ఎక్స్ప్రెస్ sin 75 plus cos 65 in terms of trigonometric ratios of angles between 0 degree and 45. ఎంత ఈజీ క్వశ్చన్ నాన్న ఇది, చాలా అంటే చాలా ఈజీ క్వశ్చన్ కదా. సో ఏమి ఇచ్చారు సార్ అంటే మనకు sin 75 ఉంది. ఓకే, sin 75 ప్లస్ cos 65. సో దీన్ని నేను ఎలా రాసుకుంటాను సార్ అంటే sin 75 ని sin, I can write this one as, just wait. సో దీన్ని మనం ఎలా రాసుకోవచ్చు సార్ అంటే ఈజీగా sin 75 కదా, దీన్ని నేను 90 మైనస్ 25 ప్లస్ cos 65 కదా, సో దీన్ని నేను cos 90 మైనస్ 35 అని రాసుకుంటున్నాను. సో ఇప్పుడు మనం ఇంకా ఫర్దర్ గా సింప్లిఫై చేసుకుంటే ఏమొస్తుంది సార్ అంటే sin 90 minus theta will become cos theta, which is cos 25, plus sin cos 90 minus theta will become sin theta, which is sin 35. ఇదే మీ ఫైనల్ సొల్యూషన్. మనకు కావాల్సింది ఏంటి, 0 నుంచి 45 మధ్యలో ఉన్న యాంగిల్స్ లో రాయాలి. సో 25 and 35 are lying in between 0 and 35. సో దిస్ ఈజ్ యువర్ కరెక్ట్ సొల్యూషన్. కళ్ళు మూసుకొని సొల్యూషన్ కరెక్ట్ అయిపోతుంది, క్యాలిక్యులేషన్ మిస్టేక్స్ చేయకపోతే. ఓకే కదా, క్యాలిక్యులేషన్ మిస్టేక్స్ అనేది చేయొద్దు. బట్ 25 ఏనా ఇది సార్ అంటే ఐ డోంట్ థింక్ సో. ఇక్కడ 15 రావాలి అనుకుంటున్నాను నేనైతే. 90 దాటిపోతుంది కాబట్టి ఇది 15 అవుతుంది బెటా. ఓకేనా, 25 కాదు. సో ఇట్ విల్ బికమ్ 15. చూసుకోండి ఇప్పుడు 75 ప్లస్ 90 కరెక్ట్. ఇప్పుడు 60, ఇది ఇక్కడ 25 అవుతుంది. ఓకేనా, ఇక్కడ 25 అవుతుంది. దిస్ విల్ బికమ్ 25. సో sin 15 ప్లస్ sin 25 అవుతుంది. ఇది కరెక్ట్. 80 ప్లస్ 5 90. ఓకే, సో cos 15 ప్లస్ sin 25. సో మీరు కూడా ఇలాంటి క్యాలిక్యులేషన్ మిస్టేక్స్ చేయకండి, మార్క్స్ డిడక్ట్ చేస్తారు. నాకైతే మార్క్స్ ఎవరు డిడక్ట్ చేయరు, అందుకనే నేను మళ్ళీ ఒకసారి చూసుకొని మీకు చెప్తున్నాను. మీరు ఎగ్జామ్ లో చూసుకోకపోతే మీ మార్క్స్ కట్ అయిపోతాయి. సో జాగ్రత్తగా విని అబ్జర్వ్ చేసి ఎగ్జామ్ లో అటెంప్ట్ ఇవ్వండి. నెక్స్ట్ క్వశ్చన్ ఏమి ఇచ్చారు సార్, secant theta ప్లస్ tan theta ఈజ్ ఈక్వల్ టు p అయితే secant theta మైనస్ tan theta వాల్యూ కావాలి. చాలా అంటే చాలా సార్లు రిపీట్ అయిన క్వశ్చన్, మనం కూడా చాలా అంటే చాలా సార్లు డిస్కస్ చేసుకున్న క్వశ్చన్. వెరీ 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 ఈజీ. ఎంత ఈజీ సార్ అంటే మనకు తెలుసు కదా ఐడెంటిటీ, సీకెంట్ స్క్వేర్ టీటా మైనస్ టాన్ స్క్వేర్ టీటా ఈజ్ ఈక్వల్ టు 1 కదా. సో ఇది ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ఫార్మేట్ లో ఉంది కాబట్టి ఎలా రాసుకోవాలి దీన్ని, ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి ఈజ్ ఈక్వల్ టు 1. సో ఏ ప్లస్ బి వాల్యూ వచ్చేసి మనకు పి అని ఇచ్చారు, పి ఇంటూ సీకెంట్ టీటా మైనస్ టాన్ టీటా ఈజ్ ఈక్వల్ టు 1. సో అప్పుడు వాల్యూ ఏమవుతుంది బేటా, సీకెంట్ టీటా మైనస్ టాన్ టీటా వాల్యూ, సీకెంట్ టీటా మైనస్ టాన్ టీటా విల్ బికమ్ 1/p. సో ఇది మీకు 2 మార్క్స్ లో అడుగుతారు ప్రూవ్ చేయమని, లేదా 1 మార్కులు అయితే కింద ఆప్షన్స్ ఇచ్చేసి అడుగుతారు. మర్చిపోకుండా ఈజీగా సెలెక్ట్ చేయండి. ఓకేనా, ఇలానే మీకు కొసికెంట్ టీటా ప్లస్ కాట్ టీటా వాల్యూస్ కూడా వస్తాయి. సో ఇది చాలా ఈజీ, చాలా ఈజీ ఇది. సో హ్యాష్ ట్యాగ్ వెరీ ఈజీ అనమాట, ఈజీ పీజీ సొల్యూషన్, హ్యాష్ ట్యాగ్ ఈజీ సొల్యూషన్. ఇలాంటివి అసలు మనం వదులుకోకూడదు, ఒక్క మార్కు కూడా వదలొద్దు. ఈజీ సొల్యూషన్స్ ఉన్నాయి కాబట్టి అస్సలు వదలకండి. ఓకేనా, నెక్స్ట్ ఏంటో చూసేద్దాం మరి. ఇఫ్ 3 tan a is equal to 4, ఫైండ్ sin a and cos a. చిన్న క్వశ్చన్ ఇది, చాలా అంటే చాలా చిన్న క్వశ్చన్. ఏమొస్తుంది సార్ అంటే ఏమి ఇచ్చారు నాన్న, 3 tan a is equal to 4. సో tan a will become 4/3. ఓకేనా, అండ్ ఇప్పుడు ఒక ట్రయాంగిల్ డ్రా చేసుకోండి ఈజీనెస్ కోసం. మనందరికీ తెలిసిందే కామన్ మెథడే,
కొత్తగా ఏమీ లేదు మనం చేయాల్సింది. సో ఇది యాంగిల్ ఏ, దిస్ ఈజ్ బి, దిస్ ఇస్ సి ఇచ్చారు. సో ఏ వచ్చేసి ఎక్కడ ఆపోజిట్ బై అడ్జసెంట్ కదా, 4/3. సో ఇది ఏమవుతుంది, ఏసీ విల్ బికమ్ యువర్ ఏసీ స్క్వేర్. ఏసీ ఈజ్ ఈక్వల్ టు అండర్ రూట్ ఆఫ్ ఏబి స్క్వేర్ ప్లస్ బీసీ స్క్వేర్, పైథాగరస్ థీరం. సో ఏబి స్క్వేర్ ప్లస్ బీసీ స్క్వేర్ కాబట్టి ఏబి ఈజ్ 9 ప్లస్ 4 స్క్వేర్ ఈజ్ 16, 25 కాబట్టి రూట్ ఆఫ్ 25 ఇట్ విల్ బికమ్ 5. సో 5 యూనిట్స్. ఏసీ వాల్యూ ఏమొస్తుంది సార్ అంటే మనకు 5 యూనిట్స్ వస్తుంది. ఏసీ వాల్యూ 5 వచ్చింది కదా, ఇంకా ఏం కావాలి మనకు, సైన్ ఏ కావాలి. సైన్ ఏ, సైన్ ఏ అంటే ఏంటి బిడ్డ, ఆపోజిట్ బై హైపోటెన్యూస్. సో బీసీ బై ఏసీ. సో బీసీ విల్ బికమ్ హౌ మచ్, బీసీ ఈజ్ 4, ఏసీ ఈజ్ 5. నెక్స్ట్ కాస్ ఏ కావాలి. కాస్ ఏ వాల్యూ ఏంటంటే అడ్జసెంట్. అడ్జసెంట్ అంటే ఏబి డివైడెడ్ బై హైపోటెన్యూస్. సో ఏబి ఈజ్ 3/5. సో క్లియర్గా అయింది కదా, కాస్ ఏ వాల్యూ సైన్ ఏ వాల్యూ వచ్చేసింది కదా. సో అంతే, దీనికి కూడా మీకు ఈజీగా 2 మార్క్స్ వచ్చేస్తాయి. కళ్ళు మూసుకొని 2 మార్క్స్ వస్తాయి. క్యాలిక్యులేషన్ మిస్టేక్స్ అస్సలు చేయొద్దు, ఈజీగా మనకు 2 మార్క్స్ రావడం జరుగుతుంది. ఎంత ఈజీగా అంటే చాలా చాలా ఈజీగా మీకు 2 మార్క్స్ వచ్చేస్తాయి. క్యాలిక్యులేషన్ మిస్టేక్స్ చేయొద్దు. నెక్స్ట్ ఏంటి సార్, సైన్ ఏ మైనస్ బి ఈజ్ ఈక్వల్ టు 1/2, కాస్ ఏ ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు 1/2. సో ఏ ప్లస్ బి వచ్చేసి 90 డిగ్రీస్ మధ్యలోనే ఉంటుంది. సో 90 డిగ్రీస్ మధ్యలో ఉన్న యాంగిల్స్ ఏమున్నాయి సార్, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. సో సైన్, ఫస్ట్ నేను సైన్ టర్మ్ తీసుకుంటున్నాను. సైన్ ఏ మైనస్ బి ఈజ్ ఈక్వల్ టు 1/2 కాబట్టి సైన్ లో 1/2 ఎక్కడ వస్తుంది సార్ అంటే సైన్ 30 డిగ్రీస్. అంటే ఏమొస్తుంది ఇప్పుడు మనకు, ఏ మైనస్ బి ఈజ్ ఈక్వల్ టు 30 డిగ్రీస్ వచ్చింది. సో అలానే సేమ్ టు సేమ్ ఇప్పుడు కాస్ ఏ ప్లస్ బి కదా, కాస్ ఏ ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు 1/2. సో ఏ ప్లస్ బి అంటే కాస్ వాల్యూ ఏమవుతుంది నాన్న, కాస్ 60 డిగ్రీస్. కాస్ 60 1/2. సో అంటే ఏమొస్తుంది సార్ ఇక్కడ నుంచి అంటే ఏ ప్లస్ బి వచ్చేసి 60 డిగ్రీస్. సో ఫర్ సపోజ్ దీన్ని నేను ఈక్వేషన్ నెంబర్ 1 అనుకుంటున్నాను, దీన్ని నేను ఈక్వేషన్ నెంబర్ 2 అనుకుంటున్నాను. సో ఈజీనెస్ కోసం నేనేం చేస్తాను అంటే 1 + 2 రెండింటిని యాడ్ చేసేస్తాను. సో రెండింటిని యాడ్ చేసేస్తే ఏమవుతుంది సార్ అంటే -b + b 0 అయిపోతుంది. సో ఏమొస్తుంది సార్ అంటే 2a ఈజ్ ఈక్వల్ టు 30 + 60 విచ్ ఈజ్ 90 డిగ్రీస్. సో a ఈజ్ ఈక్వల్ టు 90/2 45 డిగ్రీస్ వచ్చేసి ఏ వాల్యూ అవుతుంది. మరి బి వాల్యూ కూడా కావాలి కదా, ఫైండ్ ఏ అండ్ బి అని అడిగారు కదా. సో ఏం చేస్తాం సార్ అంటే ఇప్పుడు ఈక్వేషన్ 1 లో వాల్యూ సబ్స్టిట్యూట్ చేద్దాం. ఇప్పుడు ఏ వాల్యూ వచ్చేసి నేను 1 లో సబ్స్టిట్యూట్ చేస్తున్నాను. సో 1 లో సబ్స్టిట్యూట్ చేస్తే ఏ మైనస్ బి కదా. సో 45 మైనస్ బి ఈజ్ ఈక్వల్ టు 30 డిగ్రీస్. సో బి వాల్యూ ఏమవుతుంది సార్ అంటే 45 మైనస్ 30 డిగ్రీస్ విచ్ ఈజ్ ఈక్వల్ టు 15 డిగ్రీస్. సో ఏ వాల్యూ ఈజ్ 45. సో ఫైనల్ గా ఏమొచ్చింది సార్ మనకు, ఏ వాల్యూ వచ్చేసి 45 డిగ్రీస్, బి వాల్యూ వచ్చేసి 15 డిగ్రీస్. సో ఇది మన ఫైనల్ సొల్యూషన్. ఏ అండ్ బి వాల్యూస్ అనేవి ఈజీగా మనం కనుక్కున్నాం వితౌట్ ఎనీ మిస్టేక్, జస్ట్ క్యాలిక్యులేషన్ పార్ట్ అంతే. సో ఇలానే ఇంకా ఇదే మోటివేషన్తో ఇదే ఎనర్జీతో మీరు కూడా నెక్స్ట్ క్వశ్చన్ సాల్వ్ చేయడానికి రెడీగా ఉండండి. పెన్ అండ్ పేపర్ వినొద్దు, విని సాల్వ్ చేయాలి. పెన్ అండ్ పేపర్ మెయిన్, నాతో పాటు మీరు కూడా సాల్వ్ చేయాలి. సో పెన్ పేపర్ రెడీగా ఉంటాయి కాబట్టి మీ దగ్గర. ఇది చూడండి, ఏ ప్లస్ ఏ అండ్ బి అండ్ సి, ఏబిసి ఆర్ ఇంటీరియర్ యాంగిల్స్ ఆఫ్ ఏ ట్రయాంగిల్ అన్నారు కదా. ఇంటీరియర్ యాంగిల్స్ ఆఫ్ ఏ ట్రయాంగిల్ అంటే మీనింగ్ ఏంటి బిడ్డ, యాంగిల్ సమ్ ప్రాపర్టీ వాడండి కొంచెం. సో ఏ ప్లస్ బి ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు 180. ఏ ప్లస్ బి ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు 180. సో నేనేం చేస్తున్నాను సార్ అంటే ఇప్పుడు మొత్తాన్ని 2తో డివైడ్ చేస్తున్నాను. 2తో డివైడ్ చేసేసి నేను మనకు a + b/2 సపరేట్ గా కావాలి కాబట్టి నేను ఇలా రాసుకుంటున్నాను. ఫస్ట్ a + b/2 ప్లస్ c/2 ఈజ్ ఈక్వల్ టు 180/2 వచ్చేసి మనకు 90 డిగ్రీస్ అవుతుంది. సో అప్పుడు మనకి ఇప్పుడు a + b/2 ఏమవుతుంది సార్ అంటే a + b డివైడెడ్ బై 2 ఈజ్ ఈక్వల్ టు 90 మైనస్ c/2. ఓకేనా. సో ఇప్పుడు 90 మైనస్ c/2 వచ్చింది. రెండు సైడ్ల నేను ఏం చేస్తాను సార్ అంటే ఇప్పుడు ఐఎమ్ అప్లైయింగ్ tan ఆన్ బోత్ ద సైడ్స్. ఇప్పుడు నేను రెండు సైడ్ల నేను tan అప్లై చేస్తాను. ఏమవుతుంది ఇక్కడ నాకు చూడండి, tan a + b/2 ఈజ్ ఈక్వల్ టు tan 90 మైనస్ c/2. సో tan 90 మైనస్ θ ఏమవుతుంది, cot θ కాబట్టి cot c/2.
ఇదే కదా మనల్ని అడిగింది ప్రూవ్ చేయమని, హెన్స్ ప్రూవ్డ్. అంతే, ఈజీగా మీకు సొల్యూషన్ వచ్చేస్తుంది. హెన్స్ ప్రూవ్డ్, ఏమీ లేదు, చాలా ఈజీ క్వశ్చన్, డైరెక్ట్గా సొల్యూషన్ వచ్చేసింది. జస్ట్ ప్రాసెస్ ఏంటి అంటే ఇక్కడ మీరు ఎలా రాసుకోవాలి అనే దాని మీద డిపెండ్ ఉంటుంది. ఈ స్టెప్ ఇంపార్టెంట్ ఇక్కడ, దిస్ ఈస్ ద ఇంపార్టెంట్ స్టెప్. ఇక్కడ ఇది కనుక మీరు కరెక్ట్గా రాసుకుంటే ఆటోమేటిక్గా మిగతావన్నీ వచ్చేస్తాయి. క్వశ్చన్ని చూసి tan అప్లై చేయాలా, సైన్ అప్లై చేయాలా, కాస్ అప్లై చేయాలా అనేది మీకు ఆటోమేటిక్గా తెలిసిపోతుంది. ఓకే, మరి నెక్స్ట్ క్వశ్చన్ ఏమి ఇచ్చారు సార్ అంటే కొసికెన్ టీటా మైనస్ కాట్ టీటా హోల్ స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు 1 మైనస్ కాస్ టీటా బై 1 ప్లస్ కాస్ టీటా. సార్ ఇది కొంచెం డిఫరెంట్గా ఉంది అంటారా? చేద్దాం, అన్ని ఈజీ. నేను ఉండగా మీకు ఎందుకు భయం చెప్పండి? మీ అమిగో ఉండగా భయం ఎలా మిత్రమా? ఓకే, నేను ఉన్నాను, అస్సలు టెన్షన్ పడకండి. సో ఎల్హెచ్ఎస్ ఏమి ఇచ్చారు నాన్న మనకు? సో మై డియర్ అమిగోస్, ఎల్హెచ్ఎస్ ఏమి ఇచ్చారు సార్ అంటే కొసికెంట్ టీటా మైనస్ కాట్ టీటా హోల్ స్క్వేర్ అని ఇచ్చారు. సో నా నేనేం చేస్తాను సార్ దీన్ని అంటే ఈజీగా కొసికెంట్ టీటాని 1/sin టీటా అని రాసుకోండి, కాట్ టీటాని కాస్ టీటా బై sin టీటా అని రాసుకోండి. సో అలా రాసుకుంటే ఏమొస్తుందంటే 1/sin టీటా మైనస్ కాస్ టీటా బై sin టీటా హోల్ స్క్వేర్. ఓకేనా, హోల్ స్క్వేర్ అయిపోయింది. సో పైన ఎల్సిఎం తీసుకుంటే ఇప్పుడు కామన్ గా ఉంది కాబట్టి ఏమని రాసుకోవచ్చు ఇప్పుడు మనం దీన్ని 1 మైనస్ కాస్ టీటా హోల్ స్క్వేర్ డివైడెడ్ బై సైన్ స్క్వేర్ టీటా. అంతేనా? సో మనకు ఐడెంటిటీ ఉంది కదా, ఫస్ట్ ఐడెంటిటీ యూజ్ చేసుకుంటే 1 మైనస్ కాస్ స్క్వేర్ టీటా అంటే 1 మైనస్ కాస్ టీటా హోల్ స్క్వేర్ డివైడెడ్ బై సైన్ స్క్వేర్ టీటా అంటే ఏంటి? 1 మైనస్ కాస్ స్క్వేర్ టీటా. వెరీ ఈజీ. సో ఇప్పుడు చూడండి, డినామినేటర్ ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ఫార్మాట్ లో ఉంది. ఏ స్క్వేర్ అంటే 1 స్క్వేర్ వాల్యూ 1 కాబట్టి ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ఫార్మాట్ లో ఉంది. సో అప్పుడు వాల్యూస్ మనం సబ్స్టిట్యూట్ చేసుకుంటే ఏమొస్తాయి సార్ అంటే అలాగా 1 మైనస్ కాస్ టీటాని నేను సపరేట్ గా రాసుకుంటాను. చూడండి, 1 మైనస్ కాస్ టీటా ఇంటూ 1 మైనస్ కాస్ టీటా డివైడెడ్ బై ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ కదా. సో 1 ప్లస్ కాస్ టీటా ఇంటూ 1 మైనస్ కాస్ టీటా. ఓకే కదా. సో ఇప్పుడు బాగా అబ్జర్వ్ చేసుకుంటే రెండు వాల్యూస్ ఇక్కడ క్యాన్సిల్ అయిపోతాయి. రెండు క్యాన్సిల్ అయిపోయాక మనకు మిగిలింది ఏంటి సార్ అంటే మిగిలింది 1 మైనస్ కాస్ టీటా డివైడెడ్ బై 1 ప్లస్ కాస్ టీటా విచ్ ఈజ్ అవర్ RHS. ప్రూఫ్ ఇస్ డన్. వెరీ వెరీ ఈజీ థింగ్. జస్ట్ క్యాలిక్యులేషన్ పార్ట్ ఈ స్టోరీలో ఈ స్టెప్ ఒకటి ఇంపార్టెంట్. ఈ స్టెప్ ఎలా రాసాం అనేది ఇంపార్టెంట్. ఈ స్టెప్ అస్సలు మిస్ అవ్వద్దు. ఈ స్టెప్ కొంతమందికి ఎగ్జామ్ లో క్లిక్ అవ్వదు అనమాట. ఓకే, అంతా చేసేద్దాం సార్ అనుకుంటారు కానీ ఎగ్జామ్ హాల్లో వచ్చేసరికి ఆ స్టెప్ ఒకటి క్లిక్ అవ్వదు. కాబట్టి అందరు జాగ్రత్తగా వినండి, అదొక్కటే స్టెప్ అనమాట మనకు ప్రాబ్లం అయ్యేది. దట్ ఈస్ ద ఓన్లీ వన్ స్టెప్. సో నెక్స్ట్ ఏంటో చూద్దాం. మరి సార్ మళ్ళీ సేమ్ కైండ్ ఆఫ్ క్వశ్చన్ వచ్చింది, బట్ ఈసారి కాస్ టీటా వాల్యూ అడిగారు మనల్ని. చాలా ఈజీగా సాల్వ్ చేసేద్దాం. ఏమి ఇచ్చారు సార్ అంటే కొసికెన్ టీటా ప్లస్ కాట్ టీటా ఇస్ ఈక్వల్ టు కే కదా. సో ఇప్పుడు చూడండి, కొసికెన్ టీటా ప్లస్ కాట్ టీటా ఇస్ ఈక్వల్ టు కే అయితే ఇందాక మనం ప్రూవ్ చేసుకున్నట్టు అయితే ఏమవుతుంది? కొసికెన్ టీటా మైనస్ కాట్ టీటా వాల్యూ 1/k అవుతుంది. ఇందాక మనం సీకెంట్ కి రాసుకున్నట్టే దీనికి కూడా రాసుకోవాలి, అంతే. ఇప్పుడు రెండింటిని నేను యాడ్ చేస్తే ఏమవుతుంది? ప్లస్ మైనస్ రెండు క్యాన్సిల్ అయిపోయి ఏమొస్తుంది నాకు బేటా అంటే 2 కొసికెన్ టీటా ఇస్ ఈక్వల్ టు k ప్లస్ 1/k. ఓకేనా? సో k ప్లస్ 1/k. సో అప్పుడు మనం దీన్ని సపరేట్ గా ఎల్సిఎం తీసి రాసుకుంటే ఏమొస్తుందంటే కొసికెన్ టీటా ఇస్ ఈక్వల్ టు k స్క్వేర్ ప్లస్ 1 డివైడెడ్ బై 2k. ఓకేనా? సో ఇప్పుడు సీకెంట్ ఇది కొసికెన్ టీటా కదా, మనకు ఫస్ట్ కాస్ వాల్యూ కావాలంటే సైన్ వాల్యూ ఫైండ్ అవుట్ చేసుకోండి. సో అప్పుడు సైన్ టీటా వాల్యూ ఏమవుతుంది సార్ అంటే దీనికి ఉల్టా రెసిప్రోకల్ కాబట్టి 2k డివైడెడ్ బై k స్క్వేర్ ప్లస్ 1. సైన్ టీటా వాల్యూ వచ్చేసింది. మనకు కావాల్సింది ఏంటి? కాస్ టీటా వాల్యూ కదా. చాలా ఈజీ, మనందరికీ తెలిసిందే కదా ఐడెంటిటీ. కాస్ టీటా ఇస్ ఈక్వల్ టు 1 మైనస్ సైన్ స్క్వేర్ టీటా అండర్ రూట్ లో వచ్చేస్తుంది వాల్యూ ఇప్పుడు. సో ఇప్పుడు మనం ఇదే వాల్యూ ఇక్కడ రాసుకుందాం. ఏమవుతుంది సార్ అంటే 1 మైనస్ సైన్ స్క్వేర్ టీటా కాబట్టి 2k హోల్ స్క్వేర్ ని నేను, ఓకేనా, ఇది 2k హోల్ స్క్వేర్ డివైడెడ్ బై k స్క్వేర్ ప్లస్ 1 హోల్ స్క్వేర్. ఓకే కదా, అందరికీ అర్థమైంది కదా ఇప్పుడు. సో జస్ట్ నేను పైనకి ఎల్సిఎం తీసుకోండి. ఇప్పుడు ఎల్సిఎం తీసుకుంటే ఏమొస్తుంది సార్ ఇక్కడ అంటే k స్క్వేర్ ప్లస్ 1 హోల్ స్క్వేర్ కదా.
సో k² + 1 అంటే ఏమవుతుంది సార్ అంటే వాల్యూస్ మీరు చాలా బాగా ఇక్కడ అబ్జర్వ్ చేసుకున్నట్టయితే ఈజీగా మనకి ఇప్పుడు సొల్యూషన్ వచ్చేస్తుంది. చూద్దాం ఏమొస్తుందో. k⁴ +1 మైనస్ అంటే ప్లస్ 2k² - 2k² కాబట్టి ఇది కాస్త 4k² అవుతుంది. డివైడెడ్ బై రూట్ లో నుంచి ఈ వాల్యూ నేను బయటికి తీసుకొస్తే డైరెక్ట్ గా ఇట్ విల్ బికమ్ k² + 1. సో ఈ వాల్యూ బాగా అబ్జర్వ్ చేయండి. ఇప్పుడు రెండు క్యాన్సిల్ అయిపోయి ఏమవుతుంది సార్ -2k² అవుతుంది. -2k² అంటే ఏమవుతుంది అన్న k² - 1 హోల్ స్క్వేర్ కదా. సో ఈ వాల్యూ వచ్చేసి మనకి ఎలా వస్తుంది సార్ అంటే k² - 1 హోల్ స్క్వేర్ వస్తుంది. హోల్ స్క్వేర్ కి రూట్ క్యాన్సిల్ అయిపోతే k² + 1 వస్తుంది. కొంచెం అబ్జర్వ్ చేయండి, నేను ఇక్కడ డైరెక్ట్ గా రాశాను, ఏమీ లేదు. a + b హోల్ స్క్వేర్ a - b హోల్ స్క్వేర్ ఫార్ములా కన్వర్ట్ చేసుకోండి, మనకు ఈజీ సొల్యూషన్స్ వచ్చేస్తాయి. సో వీ హ్యావ్ టు ప్రూవ్ దట్. ఇదే కదా మనల్ని అడిగింది cos θ ప్రూవ్ చేయమని. సో హెన్స్ ద ప్రూఫ్ ఈజ్ డన్. చాలా ఈజీగా మనకు ప్రూఫ్ కూడా అయిపోయింది. ఇన్ కేస్ ఈ క్వశ్చన్ నాకు అర్థం కాలేదు సార్, ఏమైనా డౌట్స్ ఉన్నాయి అనుకుంటే మర్చిపోకుండా ఒకసారి నన్ను చాట్ బాక్స్ లో గుర్తు తెచ్చుకోండి, చాట్ బాక్స్ లో మెసేజ్ చేయండి. నేను లైవ్ వచ్చినప్పుడు మీ డౌట్స్ అనేవి క్లియర్ చేయడం జరుగుతుంది. సో ఇది గన్ షాట్ విత్ 1 షాట్ సిరీస్. దాని తర్వాత T20 సిరీస్ కూడా ఉంది, మనకు ఆడుకోవడమే ఇంకా. సో T20 సిరీస్ కూడా ఉంది కాబట్టి T20లో మీ డౌట్స్ అన్ని నేను క్లియర్ చేయడానికి ట్రై చేస్తాను. సో ఇంకా నెక్స్ట్ ఏంటో చూసిద్దాం. మరి ఏమిచ్చారు సార్ అంటే చాలా ఈజీ క్వశ్చన్, ఎన్నో సార్లు రిపీట్ అయిన క్వశ్చన్. ఇది మోస్ట్ రిపీటెడ్ క్వశ్చన్ ఏదైనా ఉందా అంటే ఇదే, ట్రిగానోమెట్రీ నుంచి. సో నేను ఇక్కడ మీ అందరి కోసం కూడా రాసేస్తున్నాను, మోస్ట్ రిపీటెడ్ క్వశ్చన్. ఓకేనా, ఇది చాలా సార్లు వచ్చిన క్వశ్చన్ ఇది. సో నేను ఇప్పుడు దీన్ని సాల్వ్ చేయాలి కాబట్టి మనం LHS తీసుకుందాం నాన్న. సో మై లెఫ్ట్ హ్యాండ్ సైడ్ విల్ బికమ్ LHS విల్ బి sin a + cosecant a హోల్ స్క్వేర్ కదా. సో రాసుకుంటే ఏమవుతుంది సార్ sin² a + cosecant² a + 2 sin a × cosecant a వాల్యూ వచ్చేసి 2 అయిపోతుంది, ప్లస్ cos² a + secant² a + 2 × cos a × secant a వాల్యూ కూడా 1 కాబట్టి ఇది 2 అయిపోతుంది. సో ఇప్పుడు రెండింటిని మనం యాడ్ చేసుకుంటే ఏమవుతుంది అన్న 2 + 2 4, 4 + ఇది ఒక వాల్యూ 1 అవుతుంది. sin² a cos² a వాల్యూ 1 అవుతుంది. సో 4 + 1 5, 5 + ఏం మిగిలిపోతుంది అంటే మనకు cosecant² a + secant² a వాల్యూ మిగిలిపోతుంది. మనందరికీ ఐడెంటిటీస్ తెలుసు కదా. ఐడెంటిటీస్ ప్రకారం 5 + cosecant² a అంటే ఏమవుతుంది 1 + cot² a + secant² a అంటే 1 + tan² a. ఓకేనా. సో ఇప్పుడు అన్ని మనం యాడ్ చేసుకోండి. 5 + 1 + 1 విల్ బికమ్ 7 ప్లస్ cot² a కావాలి కదా. ఓకేనా. సో 7 + tan² a మళ్ళీ రీరైట్ చేసుకుంటే tan² a + cot² a. సో ఈజీగా వాల్యూ వచ్చేసింది. దిస్ ఈజ్ ఈక్వల్ టు అవర్ RHS. సో RHS వాల్యూ కూడా మనకు వచ్చేసింది కాబట్టి లాస్ట్ లో చిన్నగా హెన్స్ ప్రూవ్డ్ అడిగింది మనం ప్రూవ్ చేసేసాము. మీకు కావాల్సింది నేను ఇచ్చేసాను, మీకు కావాల్సింది నేను ఇచ్చేసాను అంటే మీకు కావాల్సింది అంటే వాళ్ళు కూడా రిటర్న్ ఇవ్వాలి కదా. మీకు కావాల్సింది మార్క్స్, 4 మార్క్స్ కింద వస్తే మాత్రం 4 మార్క్స్ ఈజీగా. ఓకే, ఈజీగా నీకు కావాల్సింది నా దగ్గర ఉంది కదా, అలానే వాళ్ళ దగ్గర కూడా మీకు కావాల్సింది ఉంటుంది మార్క్స్. వాళ్ళకి కావాల్సిన సొల్యూషన్ మీరు ఇస్తారు, మీకు కావాల్సిన మార్క్స్ బోర్డు పేపర్ చేసే కరెక్షన్ చేసే వాళ్ళు ఇచ్చేస్తారు. ఈజీ వే. నెక్స్ట్ ఏముంది సార్ అని అడిగితే చూసేద్దామా మరి. వామ్మో చాలా పెద్ద క్వశ్చనే, చాలా పెద్ద క్వశ్చనే కదా. చూద్దాం, చాలా ఈజీ. నేను ఉంటాను కదా ఈజీగా చెప్పడానికి. మీకు LHS తీసుకుంటున్నాను. 1 + sin a డివైడెడ్ బై 1 - sin a ఉంది అండర్ రూట్ లో. సో నేను ఇప్పుడు ఏం చేస్తున్నాను సార్ అంటే డినామినేటర్ ని రేషనలైజ్ చేస్తాను. సో ఇప్పుడు మనం డినామినేటర్ ని రేషనలైజ్ చేస్తే ఏంతో మల్టిప్లై చేసుకోవాలి బేట 1 + sin a డివైడెడ్ బై 1 + sin a. సో రేషనలైజింగ్ ద డినామినేటర్ అండర్ రూట్ లో ఉంది. వెరీ గుడ్. ఫస్ట్ స్టెప్ చూడండి, 1 + sin a హోల్ స్క్వేర్ అవుతుంది. సో 1 + sin a హోల్ స్క్వేర్ డివైడెడ్ బై a² - b². సో 1 - sin² a. ఓకేనా. సో దీన్ని మనం సపరేట్ గా రాసుకుందాం. ఇప్పుడు రూట్స్ తీసి సపరేట్ గా రాసుకుంటే ఏమవుతుంది సార్ అంటే ఇది 1 + sin a హోల్ స్క్వేర్ డివైడెడ్ బై
1 మైనస్ సైన్ స్క్వేర్ ఏ వచ్చేసి కాసు స్క్వేర్ ఏ అవుతుంది కాబట్టి రూట్ ఆఫ్ కాసు స్క్వేర్ ఏ. సో ఇప్పుడు దీన్ని మీరు సరిగ్గా సింప్లిఫై చేసుకుంటే రూట్కి స్క్వేర్ క్యాన్సిల్ అయిపోయి 1 ప్లస్ సైన్ ఏ డివైడెడ్ బై కాస్ ఏ వస్తుంది మనకు. సో ఏమీ లేదు, స్ప్లిట్ చేసుకోండి న్యూమరేటర్ని, ఈజీగా వచ్చేస్తుంది ఇప్పుడు మనకు సొల్యూషన్. సో దాన్ని మనం ఎలా రాసుకోవచ్చు అంటే 1 బై కాస్ ఏ ప్లస్ సైన్ ఏ డివైడెడ్ బై కాస్ ఏ అవుతుంది. సో 1 బై కాస్ ఏ వచ్చేసి ఏమవుతుంది సార్ అంటే సీకెంట్ ఏ ప్లస్ సైన్ ఏ డివైడెడ్ బై కాస్ ఏ ఏమవుతుంది సార్ అంటే టాన్ ఏ. సో దిస్ ఈజ్ యువర్ RHS. సో హెన్స్ ద సొల్యూషన్ ఈజ్ ప్రూవ్డ్. అదే కదా కావాల్సింది, సేమ్ ఆన్సర్ వచ్చింది కదా, అంతే, ఏమీ లేదు. చాలా సార్లు చేసుకున్న క్వశ్చన్స్, చాలా ఈజీ ఇవి మనకన్నీ. సో ఇలానే ఇప్పుడు నెక్స్ట్ ఏంటో చూసేద్దాం మరి. అరే నెక్స్ట్ క్వశ్చన్ ఏమీ లేదా, చూద్దాం. అంతే సార్, నెక్స్ట్ ఏమీ లేదు కాబట్టి దీని గురించి ఆల్రెడీ చెప్పాను కదా మీకు. కంప్లీట్ ఈ రోజు ఈ సెషన్ లింక్ కూడా మీకు నేను చెప్పే డిస్క్రిప్షన్ లో లింక్ మీద క్లిక్ చేస్తే అవైలబుల్ గా ఉంటుంది. ఓకేనా, మర్చిపోవద్దు, చాలా చాలా ఇంపార్టెంట్. ఇది ఫ్రీగా ప్రొవైడ్ చేస్తున్నాం. అన్ని పీడిఎఫ్స్, PYQs, వీడియోస్, ప్లేలిస్ట్, మైండ్ మ్యాథ్స్ మీకు 10/10 స్కోర్ చేయడానికి, 9th క్లాస్ వాళ్ళకైతే 9th క్లాస్ పాస్ అవ్వడానికి ఏమేమి కావాలో అన్ని సబ్జెక్ట్స్ మీకు రిక్వైర్మెంట్స్ ఇందులో పెట్టడం జరిగింది. సో మర్చిపోకుండా డిస్క్రిప్షన్ లో లింక్ పెట్టాను, డిస్క్రిప్షన్ లింక్ మీద క్లిక్ చేయండి. ఇలాంటి ఒక లింక్ వస్తుంది మీకు. ఓకేనా, ఇలాంటి లింక్ మీద మీరు క్లిక్ చేస్తే ఇందాక నేను చూపించినట్టుగానే ఇఫ్ యు క్లిక్ ఆన్ దిస్, ఒకవేళ మీరు దీని మీద క్లిక్ చేస్తే ఏమవుతుంది సార్ అంటే మీకు ఆల్రెడీ చెప్పాను నేను ఏమవుతుంది అన్న. దీని మీద క్లిక్ చేస్తే మనకు ఇలా వేరే సైట్ కి రీడైరెక్ట్ అయిపోతుంది. మీరు ఈజీగా ఇందులో మనకు కావాల్సిన ఖజానా అంతా ఉంటుంది. 9th క్లాస్ ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ అన్ని, 9th and 10th మ్యాథ్స్ కి, ఫిజిక్స్, కెమిస్ట్రీ, ఆల్ సబ్జెక్ట్స్ ఫ్రీ ఖజానా అవైలబుల్ హియర్, కంప్లీట్లీ ఫర్ ఫ్రీ ఫ్రీ ఫ్రీ. సో మర్చిపోకుండా డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ మీద క్లిక్ చేయండి. మీకు కావాల్సిన చాప్టర్ ని ఈజీగా నేర్చుకోండి. 10/10 కొట్టేయండి. ఇంకెవరు మనల్ని ఆపేది? డైలాగ్ ఉంటుంది, మనల్ని ఎవరు ఆపేది? సో మనల్ని ఎవరు ఆపేది ఇప్పుడు 10/10 రాకుండా? ఇంత ఫ్రీగా మీకు అన్ని థింగ్స్ ప్రొవైడ్ చేస్తున్నాం కాబట్టి 10/10 రాకుండా అసలుకి మనల్ని ఇప్పుడు ఇంకా ఎవ్వరు ఆపని కూడా ఆపలేరు. సో ఎవరు ఆపని కూడా ఆపలేరు కాబట్టి ఇంకా అసలు టైం వేస్ట్ చేసేయకుండా నెక్స్ట్ ఏముందో మరి చూసేద్దాం. సో ఈ క్లాస్ కి ఇంతే బేటా. సో దాట్స్ ఇట్ ఫర్ దిస్ క్లాస్. We'll see you again in the next class. So do not forget to click on this link to get your free khazana, completely free for both 9th and 10th grades. మర్చిపోవద్దు, అస్సలు మర్చిపోకండి. 10/10 అవుట్ ఆఫ్ రావాలి అంటే క్లిక్ చేయండి, 10/10 తెచ్చుకోండి. సో దాట్స్ ఇట్ ఫర్ దిస్ క్లాస్ మై డియర్ అమిగోస్, మై డియర్ ఛాంపియన్స్, మై డియర్ బయో బడీస్. అందరికీ చాలా చాలా థ్యాంక్స్ ఫర్ అటెండింగ్ దిస్ సెషన్. సో మర్చిపోకుండా లింక్ మీద క్లిక్ చేసేసి 10/10 తెచ్చేసుకోండి. ఓకే కదా? సో థ్యాంక్ యూ ఎవ్రీవన్. నేను మీ మాస్టర్ టీచర్ అండ్ యువర్ ఫేవరెట్ అమిగో దేవిలాల్ లావురి, signing off from Vedantu Telugu 8, 9, 10 YouTube channel. We'll see you again in the next class. Take care. Bye bye.